Good morning, everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ ప్రిపరేషన్ టు సక్సెస్. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఇంకెవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నా స్టార్ట్ చేయండి. ఓకే, సో మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, టీజీపీఎస్సీ గ్రూప్ 1 100 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఫేజ్ 2లో ఉన్నాం మనం. ఓకే, అంటే పాలిటీ తెలంగాణ మూమెంట్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది కదా. సో మనం ఈ రోజు నుంచి ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, ఆన్సర్ రైటింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్తో ఫేజ్ 2 20 డేస్ ఆఫ్ ప్లాన్ అనమాట ఇది. ఓకే, సో డైలీ ప్లాన్ చెప్పాను, ఇది జస్ట్ నేను వేసుకున్న ప్లాన్. మీకు ఎలా కంఫర్ట్ ఉందో మీరు అలా వేసుకోండి. ఓకే, సో ఈరోజు డే 21 ఫేజ్ 2లో. ఓకే, ఫస్ట్ స్లాట్ 1 వచ్చేసి మనకి రివిజన్. సో నేను పాలిటీ సబ్జెక్ట్ చేశాను ఈరోజు. స్లాట్ 2 వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ. సో అందరూ ఎన్సీఆర్టీ క్లాస్ 11th బుక్ అనమాట. ఓకే, నేను ఆ బుక్ కూడా చూపిస్తాను. సో అందులో యూనిట్ 2 ద ఎర్త్. ఓకే, దాంట్లో మనకి 3 చాప్టర్స్ ఉంటాయి, అవి ఫినిష్ చేయండి. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ రీడింగ్ చేస్తున్నారో మీకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మీకు పాసిబుల్ అవుతే 1 or 2 అట్లా ప్రిపేర్ అవ్వండి. ఓకే, టైం ఎక్కువ తీసుకున్నా సరే. సో ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో, రివిజన్ చేస్తున్నారో, సో వాళ్ళకి జస్ట్ 1 డేలో వాళ్ళు రివైజ్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ నోట్స్ మాత్రం చెయ్యకండి. ఓకే, మీకు ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత, సెకండ్ రీడింగ్ అయిపోయిన తర్వాత మీకు థర్డ్ రీడింగ్లో నోట్ మేకింగ్ అనేది చేసుకోండి, మీకు అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, స్లాట్ 3 వచ్చేసి తెలంగాణ హిస్టరీ, దీంట్లో శాతవాహనాస్. ఓకే, సో ఇది నేను పిఎన్ఆర్ పబ్లికేషన్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంది, ఇంపాసిబుల్ అవుతే అది కూడా చదువుకోండి. ఓకే, స్లాట్ 4 వచ్చేసి ఆన్సర్ రైటింగ్. ఈరోజు తెలంగాణ మూమెంట్ పైన 2 క్వశ్చన్స్ రాయాలి. ఓకే, స్లాట్ 5 వచ్చేసి కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఒక టాపిక్. ఓకే, సో ఆ 2 క్వశ్చన్స్ ఏంటో చెప్తున్నాను. సో ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఆఫ్ 1956 ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్. వాజ్ ఇట్ సక్సెస్ఫుల్ ఇన్ సేఫ్గార్డింగ్ తెలంగాణ ఇంట్రెస్ట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ముల్కీ రోల్స్ అజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ. ఓకే, దీస్ ఆర్ ద 2 క్వశ్చన్స్. సో కంపల్సరీ స్టార్ట్ చేయండి. సో కాన్సెప్ట్ క్లారిటీ లేదు మాకు, మేము ఇంకా చదవలేము అనన్నా, జస్ట్ మీకు క్వశ్చన్కి తగ్గట్టు కాన్సెప్ట్ని చదివైనా సరే ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో పర్ఫెక్షన్ కోసం మనం వెయిట్ చేసామనుకోండి, మనకి ఎప్పటికీ రాదు. స్టార్ట్ ఫ్రమ్ టుడే ఓన్లీ. ఓకే, చేస్తూ ఉంటేనే మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ డైరెక్ట్గా రాయడమే మనం ఎగ్జాక్ట్ ఈ ఆన్సర్ రాయాలి అని అంటే మనకి అది ప్రాక్టీస్ చేస్తేనే కదా వచ్చేది. ఓకే, సో డోంట్ వెయిట్ ఫర్ దట్. ఓకే, స్టార్ట్ చేయండి. మిస్టేక్స్ పైనా సరే మనం ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుందాం. ఓకే, సో ఇదండి ఈరోజు ప్లాన్. సో ఈ రోజు నుంచి నేను నైటే పోస్ట్ చేస్తాను, రేపు ఏం చదవాలి అని చెప్పేసి. ఓకే, సో ఇంకొకటి రివిజన్, నేను పాలిటీ చేస్తున్నాను, మీ ఇష్టం. మీకు తెలంగాణ మూమెంట్ చేసి తెలంగాణ మూమెంట్ చేయండి. సో కొంతమంది 10 days ఒక సబ్జెక్ట్, 10 days ఒక సబ్జెక్ట్, అలా అయినా చేయండి. ఓకే, సో నేను మాత్రం ఆల్టర్నేట్ డేస్ చేస్తున్నాను. ఈరోజు పాలిటీ, రేపు తెలంగాణ మూమెంట్, అలా చదువుతాను. ఓకే, సో ఆల్రెడీ మనం పాలిటీ కంప్లీట్ చేసాం కాబట్టి తెలంగాణ మూమెంట్ పైన ఆన్సర్ రైటింగ్ రాస్తున్నాం. ఓకే, సో అందరూ స్టార్ట్ చేయండి. ఓకే, మనకి ప్రాక్టీస్ రివిజనే చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మొత్తం బుక్ ఎన్ని చదివినా కూడా ప్రాక్టీస్ రివిజన్ చేయండి మాత్రం మనం సక్సెస్ అవ్వము. ఓకే, సో దీస్ ఆర్ ద 2 things మనం మర్చిపోద్దు, మన సక్సెస్కి పాత అనమాట ఇవి. సో అందరూ స్టార్ట్ చేయండి. ఓకే, సో నేను బుక్స్ చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తాను. సో ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ క్లాస్ 11th ఈ బుక్ ఒకటి, నెక్స్ట్ ఇదొకటి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ క్లాస్ 12th. ఓకే, ఈ 2 books బేసిక్ బుక్స్, మనం ఇది చదవాలి. సో ఇది మాత్రం ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో మనకి ఇది ఎనఫ్ అండి. ఓకే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే నేను చదువుతుంది ఏ బుక్ అంటే స్టడీ ఐక్యూ వాళ్ళది. సో నేను ఇది తీసుకున్నాను, నాకు ఇందులో కొంచెం కంటెంట్ కూడా మంచిగా అనిపించింది. ఓకే, సో యూపీఎస్సీ వాళ్ళకి, స్టేట్ పిఎస్సీకి రెండింటికి యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. ఓకే, సో ఇలా సో చూపిస్తాను. మన కాన్సెప్ట్స్ ఇలా ఉంటాయి చూడండి. ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా డ్రైనేజ్ సిస్టమ్. సో మనకి ఎన్సీఆర్టీలో బేసిక్ కవర్ అవుతుంది, ఇది ఇన్డెప్త్గా ఉంటుంది అనమాట, ఒకసారి చూడండి మీరు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ. నేను తెలంగాణ హిస్టరీ చెప్పాను కదా, పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వల్ల చదువుతున్నాను. ఇగో పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అండి ఇది. ఓకే, సో ఇది చదువుతున్నాను. మనకి ఇందులో మొత్తం వచ్చేసి టాపిక్స్ 24 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి మొత్తం 24 టాపిక్స్. ఈ 24 టాపిక్స్ని మనం 20 daysలో ఫినిష్ చేయాలి. ఓకే, సో నేను డే వైజ్ ఏ టాపిక్ చదవాలి అనేది కూడా చెప్తాను. ఓకే, సో ఈరోజు శాతవాహనాస్ అని చెప్పాను కదా, శాతవాహనాస్లో ఈరోజు ఆఫ్ అనమాట మనకి. ఓకే, ఆఫ్ ఫినిష్ చేయాలి, రేపు ఆఫ్. ఎట్ ఏ టైం మొత్తం చదవాలంటే ఈ డే మొత్తం కాదు, ఎందుకంటే మనకి స్లాట్ వేసుకుంది 2 hours కాబట్టి
మనకి ఆఫ్ చదవండి, రేపు పార్ట్ 2 అనమాట. ఓకే. సో, అలా డివైడ్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా. ఓకే. ఇంకొకటండి, కొంతమంది ఇలా గూడా అడిగారు నాకు. ఏంటంటే 10 డేస్ ఒక సబ్జెక్ట్, 10 డేస్ ఒక సబ్జెక్ట్. మీ ఇష్టం అది. మీరు అలా అయినా చదువుకోవచ్చు. ఓకే. కాకపోతే డే మొత్తం ఒకే సబ్జెక్ట్ అంటే కూడా మనకి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి నేను 2 స్లాట్స్‌లో 2 సబ్జెక్ట్స్ వేశాను. ఓకే. సో, ఐ హోప్ మీకైతే ఈ ఫేజ్ 2 ప్రిపరేషన్ అనేది మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.